స్లోగన్స్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. మీకు ఆ ప్లేసే కావాలనుకుంటున్నా ఇంకో ప్లేస్ కావాలా? కనుక్కుందామని సరిపోతారు సార్. ఓకే చెప్పండి 20 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నాం కాబట్టి దాని మీద మాకు ఓకే అంటే దాని ప్రకారం నేను నడుచుకుంటాను. మీకు కూడా తెలుసు నా గురించి. మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏ విధంగా మనకు కమిటీ ఆ తర్వాత మీటింగ్కి సారే వచ్చి మనకి మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మన హామీ ఇచ్చింది. మీకు లెటర్ ఇచ్చాను కదా అప్పుడు ఉన్నటువంటి మనకి గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారే ఉండి మీకు హామీ ఇచ్చాను. ఏప్రిల్ 4 పోతే అప్పుడు ఆ విగ్రహం తల ఏర్పడినప్పుడు మేము ఆందోళన చేస్తాం. భోజనాలు పంపించాము. అప్పుడు గెలవాలి భోజనాలు పంపించారు. పోలింగ్ అయితే జరిగింది. తర్వాత ఏంటంటే అప్పుడు మీకు పేపర్ సర్టిఫికేట్ తక్కువ ఆయన ఈ ప్లేస్లో మీకు బిల్డింగ్ వేస్తాం అన్నీ చేస్తామని చెప్పి దయవచ్చి మాకు సహాయం ఆల్రెడీ డిఎంస్ కంపెనీ కూడా మీటింగ్ చర్చలు జరిగాయి. ఇది కూడా మరీ చేశాను నేను. అందరిగా మేము ఏ సపోర్ట్ మీకు ఇస్తాము. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అందరిగా ఎలా చెప్తే అలా చేస్తాం. ఎవరికైతే అన్యాయం ఏది జరగదు. మీరైతే ఏది కోరుకున్నారో ఇప్పటి నుంచే పోరాడుతున్నారో దాన్ని బట్టి దాని దగ్గర 2004 నుంచి సైడ్ ఫినిషింగ్ చేసినప్పుడు అందువల్ల మేము సర్వేలు పెట్టి సర్వేలు కూడా కూర్చుని ఈ రాష్ట్రంలో జిల్లాల భవనం నాకైతే ఏ కులం భేదాలు ఏం లేవు. ఏ క్యాస్ట్ మేము సపోర్ట్ చేస్తాం. ఆయన పేరుతో ఉన్నటువంటి జాతీయకరణ చేయాలి కానీ వ్యక్తీకరణ
మీ జాతీకరణ చేయడానికి నేను పోరాడు కాబట్టి వ్యక్తీకరణ కాకుండా జాతీకరణ దాని రిజల్ట్ మాకు పూర్తిగా నమ్మకం. ఈ రోడ్డు కూడా వాళ్ళకి అప్పుడు చాలా అయినా మనం వదిలేస్తాం. ఈ పక్క 15 సెంట్లు ఉంది, అది ప్రైవేట్ పట్టాలు చేసుకుంటారు. 30 సెంట్లు వస్తుంది, ఆడంటే వస్తుంది. దీన్ని వాడుకున్నారు, మేమైతే దీన్ని పట్టించుకోలేదు. ఈ ప్లాట్లు గల వాళ్ళు అంటే వీళ్ళు మార్కెట్ వాల్యుయేషన్ వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది వాళ్ళు మార్కెట్ వాల్యుయేషన్ పెట్టి తీసుకోవాలని వాళ్ళు పెట్టింది, కానీ వాళ్ళు అర్హులు కాదు దానికి. ఆల్రెడీ జీకేపల్లి నాగయ్య విశ్వోదయ డిగ్రీ కాలేజ్ సైడు జనార్దన్ రెడ్డిలో ఒక ప్లాట్ తీసుకొని బిల్డింగ్ కట్టుకుని వ్యాపారం చేసుకుని ఎరువులు కొట్టి పెట్టుకోండి. ఇంకొకటి ఆయనకి మార్కెట్ వాల్యుయేషన్ కట్టిస్తారు గవర్నమెంట్ దాంట్లోనే. విశ్వోదయ డిగ్రీ కాలేజ్లో తీసుకొని కట్టుకోండి. అందులో కోటీశ్వరుడు, ఆ నాగయ్య కోటీశ్వరుడు, ఈ నాగయ్య అర్హులు కూడా కాదు దాన్ని. కాబట్టి వాళ్ళకి ఫెయిల్ అయింది గవర్నమెంట్ పరంగా కూడా. వాళ్ళకి ఏం రాలా, పైనుంచి కూడా అన్నీ ఫెయిల్ అయింది. కాబట్టి వాళ్ళు ఆశ ఆతృత ఎక్కువ వాళ్ళకి. అది పేదవాళ్ళ భూములన్నీ లాక్కునేవాళ్ళు, అప్పులు ఇచ్చి అప్పుల పేరుతో భూములన్నీ రాల్చుకోవడం. పేదలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. వీళ్ళకంటే ముందు నుంచే మేము ఉన్నాం సార్. 2004 నుంచి సైట్ మీద మేము ఉన్నాం. వీళ్ళు 2010లో మేము 2004 నుంచి సైట్ వీళ్ళు దీని ముందు వీళ్ళ ముందు ఇద్దరు కొన్నారు సార్. దీని ముందు వీళ్ళు మూడో వాళ్ళు కొనటం, వీళ్ళ ముందు ఇద్దరు కొన్నారు. వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయాల, వీళ్ళు కొనుక్కున్న తర్వాత దాన్ని ఆక్యుపై చేయాలనేసి ప్రయత్నం. రాజకీయ బలంతో వీళ్ళు మార్కెట్ వాల్యుయేషన్ పక్కన మాకు ఎంగడిగిల్లో ఇప్పుడు లేదు సార్. అంబేద్కర్ భవనం అనేసి అంబేద్కర్ కూడా మాట్లాడాను, ఉంది అంత డీటెయిల్గా వెరిఫై ఫీల్ చేసుకొని నేను మా ఆర్ఐ చూసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది వెరిఫై చేసుకొని నేను కమిటీ సభ్యులతో నేను మాట్లాడాను. పంటగారితో కూడా నేను మాట్లాడాను ఆ రోజు మీటింగ్లో కూడా. వెంకటగిరి గురించి అడిగితే ఇట్లా అని, అది మనకి ఎటువంటి బిల్డింగ్ లేదు అంటే ఎక్కడ ఇవ్వచ్చు అంటే, సార్ ఇది కొంచెం సార్ ఈ విధంగా ఇంతకుముందు ఉంది, మీరు కంపెనీలో మీరు పెడతామంటే ఓకే సార్ అని చెప్పి కూడా వచ్చాను మేము. ఆ తర్వాత మీరు క్షణంగా వేయడం వల్ల అది కాదనట్లేదు, జరిగిన దానికి మీరు ప్రొడక్ట్ చేసుకోవాలంటే. బట్ ఈ విధమైన పద్ధతి సడన్ గా వేయలేదు సార్. గోపీలు అంగడి పెట్టినారు, మళ్ళీ పానీపూరి అంగడి పెట్టినారు, మా టిఫిన్ అంగడి పెట్టినారు. వాళ్ళు ఎక్కడ రేగు సీట్లు వేసుకుని స్టార్ట్ అయిపోతారు. మా భర్త మేమైతే మీకు ఇక్కడ ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సర్వే నిర్మించి రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, ఏది రోడ్డుకి వెళ్తుంది, ఏది ఎంత అవుతుంది మొత్తం డీటెయిల్ చూసుకోవాలి. సర్వేని పంపిస్తాను. ఆల్రెడీ డిఎంస్ కంపెనీ కూడా మీటింగ్ చర్చలు జరిగాయి. ఇంకోటి తెలియజేసాను నేను. ఫర్దర్గా మేము ఏ సపోర్ట్ అని మీకు ఇస్తాము. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఫర్దర్గా ఎలా చెప్తే అలా చేస్తాం. ఎవరికైతే అన్యాయం ఏది జరగదు. మీరైతే ఏది కోరుకున్నారో ఇప్పటి నుంచే పోరాడుతున్నారో దాన్ని బట్టి దాని దగ్గర